తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇన్నాళ్ళు టాలీవుడ్ సినిమా పాన్ ఇండియా మార్కెట్ ని రూల్ చేసింది. ఇప్పుడు మన మార్కెట్ నుంచి 2 గ్లోబల్ మూవీస్ సిద్ధమవుతున్నాయి. దీంతో గ్లోబల్ రేంజ్ లో తెలుగు సినిమా పేరు రీసౌండ్ చేస్తోంది. అయితే ఈ 2 సినిమాల రిలీజ్ విషయంలోనూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతోంది. హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ ఈవెంట్లో మహేష్, రాజమౌళి మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చింది యూనిట్. వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు మహేష్ లుక్ని రివీల్ చేస్తూ లెందీ ట్రైలర్ని లాంచ్ చేసింది. ఈ అప్డేట్తో పాటు రిలీజ్ డేట్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ప్రజెంట్ షూటింగ్ స్టేజ్లో ఉన్న ఈ సినిమాని 2027 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్కి ఎక్కువ టైం పట్టే ప్రాజెక్ట్ కావడంతో అంత టైం తీసుకుంటోంది టీం. అయితే అదే సీజన్లో మరో గ్లోబల్ మూవీ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. పుష్ప తరువాత అట్లీ దర్శకత్వంలో గ్లోబల్ మూవీని పట్టాలెక్కించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్యారలల్ వరల్డ్స్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని కూడా 2027 ఫస్ట్ క్వార్టర్లోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది మూవీ టీం. ప్రజెంట్ షూటింగ్ స్టేజ్లో ఉన్న బన్నీ మూవీ మీద కూడా గ్లోబల్ రేంజ్లో భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ 2 సినిమాలు ఒకే సీజన్లో రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది అని ఇప్పటి నుంచే డిస్కస్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా బన్సాలి కూడా ఒకరు. ఆర్టిస్టిక్ టేకింగ్తో ప్రతి సినిమాని ఓ క్లాసిక్లా తీర్చిదిద్దడం బన్సాలి స్టైల్. అందుకే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ క్రియేటర్ సినిమాలకి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆల్రెడీ డిజిటల్లోనూ తన మార్క్ చూపించిన ఈ గ్రేట్ డైరెక్టర్ మరోసారి ఓటీటీ మీద దృష్టి పెట్టారు. భారీ బడ్జెట్ సినిమా అంటే మాస్ యాక్షన్ సినిమానే అనే రూల్ని బ్రేక్ చేసిన డైరెక్టర్ బన్సాలి. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ని కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కించి అదే రేంజ్ వసూళ్లు సాధించొచ్చు అని ప్రూవ్ చేశారు స్టార్ మేకర్. మరీ ముఖ్యంగా హిస్టారికల్ లవ్ స్టోరీస్ని వెండితెర మీద చూపించిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. స్టార్ కాస్ట్తో సంబంధం లేకుండా బన్సాలి సినిమా అంటే చాలు థియేటర్స్కొచ్చే ఆడియన్స్ కూడా ఉన్నారంటేనే ఆయన టేకింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. బాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా ఈ డైరెక్టర్తో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటారు. అలాంటి బన్సాలి డ్రీమ్ ప్రాజెక్ట్గా ఆడియన్స్ ముందుకొచ్చింది హీరామండి. విమెన్ సెంట్రిక్ కథతో తెరకెక్కిన హీరామండి సంజయ్ లీలా బన్సాలి కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ప్రీ ఇండిపెండెన్స్ ఎరా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్లో మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరి, సోనాక్షి సిన్హా, రిచా చద్దా కీలక పాత్రల్లో నటించారు. ప్రజెంట్ లవ్ అండ్ వార్ షూటింగ్లో బిజీగా ఉన్న బన్సాలి ఆ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్కొచ్చేయటంతో నెక్స్ట్ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టారు. హీరామండి సీజన్ 2ని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావడంతో లవ్ అండ్ వార్ ప్రమోషన్స్తో పాటు ఈ సిరీస్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండి తెరకు పరిచయమై 25 ఏళ్లు పూర్తయింది. ఈ మైల్ స్టోన్ మూమెంట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా తారక్ కెరియర్ లో స్కై హైలో ఉండటంతో మరింత జోష్ మీద కనిపిస్తున్నారు ఫ్యాన్స్. ఈ సందర్భంగా జూనియర్ కెరియర్ ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం నిన్ను చూడాలని అనే సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యారు తారక్. ఎన్టీఆర్ వారసుడిగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకులకు పరిచయం అయిన జూనియర్ తొలి సినిమాతో ఆడియన్స్ ని నిరాశపరిచారు. అయితే ఆ ఫెయిల్యూర్ తారక్లో మరింత కసిపించింది. ఒక్కో సినిమాతో తనని తాను మార్చుకుంటూ మలుచుకుంటూ స్టార్ రేంజ్కి చేరుకున్నారు ఎన్టీఆర్. మాస్, క్లాస్, యాక్షన్, కామెడీ ఇలా జాన్రా ఏదైనా ది బెస్ట్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. RRR సినిమాతో నేషనల్ రేంజ్ని కూడా దాటి గ్లోబల్ రేంజ్లో సౌండ్ చేశారు. దేవరా సినిమాతో సోలోగా పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేశారు ఎన్టీఆర్. 25 ఏళ్ల ప్రయాణంలో బెస్ట్ పర్ఫార్మర్గా, అంతకు మించిన కమర్షియల్ స్టార్గా తనని తాను మలుచుకొని అభిమానులు గర్వంగా ఫీల్ అయ్యేలా చేశారు ఎన్టీఆర్. ఈ జర్నీలో వార్ 2 లాంటి స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా వాటిని దాటుకొని దూసుకుపోతున్నారు. ప్రజెంట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఆ మూవీతో గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు. అందుకే చాలా టైం తీసుకొని డిఫరెంట్గా మేకవర్ అయ్యారు. దీనికి తోడు తారక్ కెరీర్లో సిల్వర్ జూబ్లీ ఇయర్లో వస్తున్న సినిమా కావటంతో డ్రాగన్ మీద అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఇంకా సక్సెస్ విషయంలో తడబడుతున్న స్టార్ అర్జున్ కపూర్. రీసెంట్ గా విలన్ గాను ప్రూవ్ చేసుకున్న అర్జున్ తన కెరియర్ టఫ్ సిచ్యువేషన్స్ ని గుర్తు చేసుకున్నారు. ఈ జర్నీలో తాను ఎదుర్కొన్న హెడల్స్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు అర్జున్ కపూర్.
కెరీర్ స్టార్టింగ్లో పర్వాలేదనిపించినా ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్తో డీలా పడిపోయారు. అదే సమయంలో పర్సనల్ లైఫ్లోనూ కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు అర్జున్ కపూర్. కెరీర్ కష్టాల్లో ఉన్న టైంలో బాలీవుడ్ గ్లామర్ క్వీన్ మలైకా అరోరాతో ప్రేమలో పడ్డారు యంగ్ హీరో. చాలా రోజుల పాటు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట తర్వాత బ్రేకప్ చెప్పేసుకుంది. ఒకేసారి కెరీర్తో పాటు పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవటంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయారు అర్జున్ కపూర్. చాలా రోజుల తర్వాత సింగం అగైన్ సినిమాతో మళ్లీ ఫామ్లోకొచ్చిన అర్జున్ కపూర్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన సినిమా జర్నీని, కెరీర్ ఎర్లీ డేస్ని గుర్తు చేసుకున్నారు. తల్లి చనిపోయిన 45వ రోజే తన ఫస్ట్ మూవీ రిలీజ్ కావటంతో బాధ, ఆనందం రెండూ ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేశారని గుర్తు చేసుకున్నారు. డెబ్యూ మూవీ విషయంలో అమ్మ సపోర్ట్ ఎంతో ఉందన్నారు అర్జున్. నటుడిగా మారటం కోసం 50 కిలోలు బరువు తగ్గటానికి చాలా కష్టపడ్డానని గుర్తు చేసుకున్నారు. అయితే అదంత ఈజీగా ఏం జరగలేదు. ఏకంగా 4 ఏళ్ల టైం పట్టింది అన్నారు. అంత కష్టపడ్డా ఇప్పటికీ సరైన పొజిషన్లో నిలబడలేకపోయాననే బాధ ఉందన్నారు. ఆ మధ్య టాలీవుడ్ లో సూపర్ పాపులర్ అయిన మలయాళ బ్యూటీ హనీ రోజ్ వీరసింహారెడ్డితో ఆకట్టుకున్న ఈ భామ తర్వాత పూర్తిగా స్లో అయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు హనీ రోజ్. మరి ఈ మూవీ అయినా అమ్మడికి బ్రేక్ ఇస్తుందా? బాలకృష్ణకు జంటగా నటించి వీరసింహారెడ్డి సినిమాతో పాపులర్ అయ్యారు హనీ రోజ్. గతంలో ఈ బ్యూటీ చేసిన సినిమాలు సక్సెస్ కాకపోవటంతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ డిజిటల్ ట్రెండ్ స్టార్ట్ అయిన తరువాత డబ్బింగ్ మూవీస్తో తెలుగు ఆడియన్స్కి దగ్గరయ్యారు హనీ. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన మాన్స్టర్ సినిమాలో ఛాలెంజింగ్ రోల్లో నటించిన హనీ ఆ వెంటనే బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ తరువాత టాలీవుడ్ ఆడియన్స్ హాట్ ఫేవరెట్ లిస్ట్లో చేరిపోయారు. ఈ సక్సెస్ తరువాత తెలుగు రాష్ట్రాల్లో రెగ్యులర్గా ప్రైవేట్ ఈవెంట్స్లోనూ కనిపించారు హనీ రోజ్. సినిమాల కన్నా ఆన్లైన్లోనే ఎక్కువగా కనిపించడంతో ట్రోల్స్తో ఇబ్బంది పడ్డారు ఈ భామ. అయినా ఏమాత్రం తగ్గలేదు హనీ. లాంగ్ గ్యాప్ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జాన్రాలో తెరకెక్కుతున్న రాహేలు రిలీజ్కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో గ్లామర్ షోతో పాటు యాక్షన్ కూడా ఎరగదీశారు హనీ రోజ్. మరి ఈ సినిమా అయినా అమ్మడికి ఆశించిన బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం. సో చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.